దీనబంధు సేవా సదన్ వ్యవస్థాపకులు హస్నాపురం డివిజన్ ప్రెసిడెంట్ పి నరేష్ యాదవ్ గారు బర్త్డే పురస్కరించుకొని ఈరోజు మరి హస్నాపురం సెంటర్లో రక్తదాన శిబిరం కూడా నిర్వహించారు. వారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి భారతీయ జనతా పార్టీ మరి నిన్న బడ్జెట్ కూడా ప్రవేశించడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో కూడా ఎలాగ ముందుకెళ్తారో వారి మాటలు తెలుసుకొని. నరేష్ గారు హ్యాపీ బర్త్డే అండి. ధన్యవాదాలండి. మీకు మీరు చూస్తే మంచి షార్ప్గా హుషారుగా భారతీయ జనతా పార్టీని మీ డివిజన్లో గెలిపించుకోవడం కాదు, ఎల్బీ నగర్లో 11 ఒకటి మిస్ అయింది మొన్న. సో మొత్తం మీద చూస్తే ఎలా ముందుకెళ్తారు? ఇప్పుడు మనం ప్రజలు మీకు తెలుసు మన ఎల్బీ నగర్లో ఎట్లా పట్టం కట్టారనేది. రేపు రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపడుతుందని చెప్తున్నాం. బర్త్డే పురస్కరించి రక్తదాన శిబిరం కూడా చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అంటే ఈ రక్తదాన శిబిరం అనేది మనం గత 10-12 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మా ఎవరైతే రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాకి, నల్గొండ జిల్లాకు సంబంధించిన మిత్రులకు సంబంధించి ఎవరైనా బ్లడ్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు చాలాసార్లు ఇబ్బంది పడడం కాబట్టి ప్రతి సంవత్సరం 1 నుంచి 2 సార్లు రక్తదాన శిబిరం పెట్టేసి వారి ద్వారా ఎవరికైనా ఎమర్జెన్సీగా ఉంటే అక్కడి నుంచి మళ్ళీ తెచ్చుకొని రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. బర్త్డే పురస్కరించుకొని ఈరోజు ఏం కార్యక్రమాలు చేశారు, ఎప్పటి నుంచి లేచారు, ఎక్కడెక్కడ వెళ్ళారు? ఈరోజు మార్నింగ్ ఉదయం టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్ నుంచి కొన్ని కాలనీలు మా మిత్రులు పిలుస్తే వెళ్ళాము. ఇంకోటి ఇప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంపు తర్వాత భోజనాలు, మరియు సాయంత్రం కూడా కొన్ని కాలనీలో పర్యటన ఉంటుంది. ఆ తర్వాత కార్యక్రమం పూర్తవుతుంది. పార్టీ ముఖ్యులు ఎవరైనా విషయం తెలియజేశారా? ఇప్పుడు మా పార్టీ ముఖ్యులు అంటే జిల్లా అధ్యక్షులు కానీ మా కార్పొరేటర్లు అంతా తెలియజేశారు. ఇక్కడ రక్తదాన శిబిరానికి జిల్లా అధ్యక్షులు, మా పార్టీ కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు కూడా వస్తున్నారు. కొత్త నిర్ణయాలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా పార్టీ బలోపేతం కోసం? ఇంకా కొత్త నిర్ణయాలంటే ఇప్పుడు ఏదైతే భారతీయ జనతా పార్టీ పైనుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఈ సేవా కార్యక్రమాలు అయితే ఏమైనా స్కీమ్లు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంకా ప్రజలకు దగ్గర మమేకంగా కలుపుకోపోయి రేపు రాబోయే ఎలక్షన్లో తెలంగాణలో అధికారం చేపట్టాలని ప్రయత్నంలో ఉన్నాం. 10వ తారీఖు నుంచి కూడా శక్తి కేంద్రాలు ఇంటింటికి తిరిగేటటువంటి ప్రచారం కూడా ఉంటున్నారు. దాన్ని ఎలా తీసుకెళ్తారు ముందుకు? ఇప్పుడు 10వ తారీఖు నుంచి కార్నర్ మీటింగ్స్ అనే ఒక కార్యక్రమం మాకు ఇచ్చారు. మేము ఆల్రెడీ దానికి సంబంధించిన ప్లేసెస్ డిసైడ్ చేశాము. రేపు కార్యకర్తల్లో కూడా బాగా జోష్ ఉంది. ఇప్పుడు మన బండి సంజయ్ గారి నాయకత్వంలో పార్టీ చాలా బలోపేతంగా ఉంది కాబట్టి ఇంకా చాలా వరకు కింది స్థాయిలో మనం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు ఇట్లా తీసుకెళ్ళి ఈ కార్నర్ మీటింగ్స్ ద్వారా అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం అసలు చేస్తున్న అంచువేతకు సంబంధించిన విషయాలను కూడా కింది స్థాయిలో తీసుకుపోయి అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల నష్టాలు ఏమున్నాయి, మళ్ళీ ప్రభుత్వం వస్తే ఏం నష్టపోతాం అనే విషయం కూడా పబ్లిక్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఈ బర్త్డే పురస్కరించుకొని ఏం చెప్తారు మీ అభిమానులకు? ఈ బర్త్డే పురస్కరించి అభిమానులకు చెప్పేదంటే రక్తదానం చేయండి, ప్రాణదాతలు అవ్వండి అని చెప్తాం. థ్యాంక్ యూ. చెప్తా హ్యాపీ బర్త్డే. నరేష్ అన్న హ్యాపీ బర్త్డే. అన్న ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఇక్కడ బాగా డెవలప్మెంట్ కావాలని, అన్న ఇంకా ముందుకు సాగిపోవాలని, ముందు భవిష్యత్తు చాలా బాగుండాలని జన్మదిన శుభాకాంక్షలు చెప్తాను అన్నకు. నేను ఆగుతోట నరసింహులు, రామ్నగర్, హైదరాబాద్. అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు చిన్న స్థాయి నుంచి ఈరోజు ఇంతటి కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి సమస్యలలో ముందుంటూ ప్రతి విషయాలలో ముందుండి ఇలాంటి వారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి నిజంగా జనాలకు సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికి మన మిత్రుడు పోయి వారి సమస్యలు పరిష్కరించే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దొడ్లపాడు మాడుగుల మండల్, రంగారెడ్డి జిల్లా దొడ్లపాడు సర్పంచ్గా అన్న హస్తినాపూర్ డివిజన్ అన్న నరేష్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు. అన్నగారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మహేందర్ యాదవ్, రంగారెడ్డి జిల్లా యాదవ్ హక్కుల పోరాట సమితి. నరేష్ యాదవ్ మా యాదవ్ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరిపి ఉన్నంత స్థాయికి ఎదగాలని, యాదవ్ కూడా ఇలాంటి కార్యక్రమాలు సేవలు చేసి ఈ హస్తినాపురం కాకుండా మంచి పొజిషన్లో ఉండాలని మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నా నరేష్ యాదవ్ అన్న గారికి. పి నరేష్ యాదవ్ బర్త్డే పురస్కరించుకొని చీకోటి ప్రవీణ్ గారు వీడికి వచ్చారు. వారిని మరికొన్ని తెలుసుకున్నాం. చెప్పండి సార్. ఇవాళ ఇక్కడ హస్తినాపురంలో మా బీజేపీ మరియు గోసేవకుడు నరేష్ యాదవ్ 36వ జన్మదిన సందర్భంగా ఇక్కడ ఒక రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. దానికి నేను ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక 2 అవర్స్ స్పాన్లో ఒక 100 మంది కూడా రక్తదానానికి పాల్పడుతున్నారు. రక్తదాన శిబిరానికి పాల్గొని వాళ్ళు రక్తాన్ని దానంగా ఇస్తున్నారు. ఇవాళ కరోనా తర్వాత రక్తం అనేది చాలా షార్టేజ్ ఉంది కాబట్టి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చాలా అవసరం.
ఈ సందర్భంగా ప్రతి ఒక్క యువతకు నేను ఒకటే పిలుపునిస్తా, అందరూ కూడా ఏదో ఒక సందర్భంగా ఇట్లా పుట్టినరోజు సందర్భంగా ఇట్లా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి మన రక్తం షార్టేజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉంది. కాబట్టి ఈ నరేష్ యాదవ్ ఇవాళ 100 యూనిట్స్ వరకు రక్తదానం కలెక్ట్ చేసి డొనేట్ చేయడం జరుగుతుంది. ఆయన బర్త్డే సందర్భంగా చాలా సంతోషం. ఐ అప్రిషియేట్ నరేష్ యొక్క ఈ సేవను నేను హైలీ అప్రిషియేట్ చేస్తున్నా. అలాగే నరేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రవీణ్ గారు వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉన్నదన్న. ఎందుకంటే చీకటి ప్రవీణ్ అన్న గారు మేము గతంలో బజరంగ్ దళ్లో పనిచేసినాము. అన్న గుర్తుందో లేదో, బజరంగ్ దళ్లో పనిచేసినాము. తర్వాత అన్న బిజినెస్లో బిజీ అయిపోయింది. మళ్ళీ హిందూ ధర్మం గురించి అన్న టైం ఇస్తుంది కాబట్టి మాకు అన్న కంపల్సరీ అన్న బర్త్డేకి పిలుచుకోవాలని అన్నని పిలుచుకోజాడింది. ఇప్పుడు అన్నను కూడా ఒక విషయం అడుగుతున్నాను. ఇక ముందు కూడా గోరక్షకు సంబంధించి కానీ హిందూ ధర్మంకి సంబంధించి ఏదున్నా కూడా మాకు మీరు పూర్తి మద్దతుగా తెలపాలి. రెండోది, చాలా వరకు గోరక్ష కేసులను నాలాంటి వాళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి. వాటిని కూడా మీ దృష్టికి ఒకసారి తీసుకొస్తాం. అన్ని కేసులు క్లోజ్ అయ్యే ప్రయత్నం ఏమైనా చేస్తే యువత కూడా గోరక్ష చేయడానికి ముందుకు వస్తారు. ఇప్పుడు కొత్తగా అప్గ్రేడ్ అయ్యే పిల్లలంతా ఏంటంటే గోరక్ష అనగానే అబ్బా కేసు అయిపోతుంది, ఎందుకు పేరెంట్స్తో ఇబ్బంది అవుతుంది, ఆర్థిక ఇబ్బందులు అవుతున్నాయి, బెయిల్ తెచ్చుకోవాలని కష్టాలు అవుతున్నాయి. అది ఏంటంటే కొద్దిగా మీరు దానికి ఒక భరోసా ఇవ్వగలిగితే గోరక్ష చేస్తారు. ధర్మం కోసం కూడా పోరాడడానికి యువత ముందుకు వస్తుంది అన్న. డెఫినెట్గా అందరు కూడా ప్రోత్సహిస్తాం. గోవును రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. గోరక్షలో నేను కూడా చాలా కేసులు విన్నాను. మరి అందరు యువత కూడా మరి పైన లీడర్లు మరి అందరు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. అందరిని యువతను ముందరేసి మరి మేము ఇంకా కూర్చుంటామంటే కుదరదు, ఒప్పుకోము. ఎట్టి పరిస్థితుల్లో నిలదీస్తాము. గోరక్ష చేసినప్పుడు నాకొక్కరికి పేరు రావాలనుకుంటే మాత్రం కుదరదు. కింద గ్రౌండ్ లెవెల్ కార్యకర్త ఏం చేస్తుర్రు, మరి వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఏమైనా కేసులు అయితే కేసులు కాకుండా చూడాలి. మరి అన్యాయం కూడా కేసులు పోలీసు వాళ్ళు ఇరికిస్తున్న చూస్తున్నాం చాలా మటుకు, అవి కాకుండా చూడాలి. అయినా కూడా కేసులు అయితే మరి బెయిల్స్ తెచ్చుకోవాల్సిన బాధ్యత పైన వాళ్ళది ఉంది. కింద కార్యకర్తని అట్లా వదిలేసి గాలికి వదిలేస్తే మాత్రం ఊకునే పరిస్థితే లేదు. అందరు కూడా నిలదీస్తాము. మిగతా వాళ్ళకి బెయిల్స్ ఏమైనా సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే మాత్రం డెఫినెట్గా నేను భరోసా ఇస్తాను. నా తరఫున మాత్రం మీకు పూర్తి సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాను.